ఇప్పుడు ఇంకా మళ్ళీ కిందికి వెళ్ళాలి కదా మనము. హాయ్, దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఇంకా జస్ట్ ఇలా షాపింగ్కి వచ్చేసాము. మాల్కి వెళ్దాం అనేసి మేమిద్దరము. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా ఇండియా ట్రిప్ కూడా ఉంది కదా, జస్ట్ అలా వెళ్ళి చూసేసి వద్దాము, ఏమైనా కలెక్షన్ ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి వచ్చేసేసాము. ఇంక ఇక్కడ ఫస్ట్ హెచ్ఎండ్ఎంకి వెళ్ళి చాలాసేపే ఉన్నాం కానీ బట్ అక్కడ వీడియో తీసుకోవడం మర్చిపోయాము. ఇంక ఇక్కడ జేసీ పెన్నీకి వచ్చాము. ఇక్కడ జేసీ పెన్నీలు అన్నీ చాలా వరకు అన్నీ ఫ్లోరల్ టైప్లోనే ఉన్నాయి. ఇంకా ఫ్రాక్స్, టాప్లు అన్నీ ఉన్నాయి. బట్ నాకెందుకో అట్లా టాప్స్కి కొంచెం ప్రైస్ ఎక్కువేమో అవి అని అనిపించేసేసింది. ఆ టాప్కి $25-30 ఉంది, బట్ అట్లా అనిపించట్లేదు. ఇది ఏదో కొంచెం డిఫరెంట్గా వెరైటీగా భలే ఉంది కదా. చక్కగా నెక్ చుట్టూరా మొత్తం మనకి అక్కడ అవి స్టోన్స్, వైట్ స్టోన్స్ చాలా పెద్దవి ఇచ్చారు. చూడ్డానికి బాగుంది కలర్ అయితే, ఇంకా పీచ్ కలరు. ఇంకా అలానే కాసేపు అలానే తిరిగాము. మొత్తం ఈ కైండ్ ఉన్నాయి, ఇలా ఫ్లోరల్ టైప్లో ఉన్నాయి. క్లాత్లు కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. నేనేమైనా కొంచెం మంచి హుడీ దొరికిద్దేమో, హుడీ ఆర్ టీషర్ట్ టైపు తీసుకుందాము, జర్నీకి బాగుంటుంది అని చెప్పి మెయిన్ ఇంకా దానికోసం వెళ్ళాము. ఇంకా ఇలాంటి ఈ టాప్కి $25 అంటే అది వర్త్ కాదు కదా, ఇంకా అందుకని అనేసి ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూసి వచ్చేసాము. ఇలా పెట్టుకొని చూసినా కూడా ఇవి క్వాలిటీ బాగాలేవు. మెయిన్ అంటే క్వాలిటీ బాగానే ఉన్నాయి కానీ $25 వర్త్ అనిపించట్లేదు అవి. ఇంకా అందుకని చెప్పేసి కాసేపు అలా తిరిగి ఇంకా వచ్చేసాము ఇంటికి. నేను షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ హెచ్ఎండ్ఎంలో ఫ్రాక్స్ చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి. మీరు ఒకవేళ వెళ్ళే పని అయితే ట్రై చేయండి ఇక్కడ హెచ్ఎండ్ఎం మీకు ఏమైనా దగ్గరలో ఉంటే, ఎందుకంటే ఫ్రాక్స్ చాలా బాగున్నాయి చిన్నపిల్లలవి. కాటన్, మళ్ళీ సమ్మర్ వేర్కి బాగుంటాయి కదా. చూడండి, జస్ట్ ఇది $4. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాను నేను వెళ్ళి. ఇంక ఇక్కడ 1 more ఫ్రాకు, ఇంకా సమ్మర్ కదా అని అనేసి నేను ఇలా ఫ్రాక్స్ తీసుకున్నా. ఇది ఒక ఫ్రాక్, ఒక 5 దాకా తీసుకున్నాను. నేను ఒక ఫ్రాక్ తీసుకున్నా, బట్ అది లోపల పెట్టేసా. దిస్ వన్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇవన్నీ హెచ్ఎండ్ఎంలోనే తీసేసుకున్నా. ఇది కూడా ఒక ఫ్రాకు, బట్ ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఇది వచ్చి $5. ఇదైతే చూసారా, జస్ట్ ఇది $2 మాత్రమే ఉంది. ఈ ఫ్రాక్ సమ్మర్లో బాగుంటుంది. చూడండి, జస్ట్ $2 మాత్రమే ఫ్రాక్. ఇది కూడా సేమ్ అంతే అనుకుంటాను. ఓకే, ఇది $5, ఇది $5. ఇంకా 1 more, ఇది $4. బాగున్నాయి, క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా మా బుడ్డమ్మకి ఇవి తీసుకున్న హెచ్ఎండ్ఎంలో, ఇంకా నేను కూడా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా ఒక 2 టీషర్ట్స్ మా హస్బెండ్కి తీసుకున్నాను. ఇంకా టార్గెట్లో తీసుకున్నాము నార్మల్వి. ఇంక ఈ కైండ్ ఇలా వచ్చుండేది, నేను ఇంకా టార్గెట్లో తీసుకున్నాను. టార్గెట్లో కూడా బాగానే ఉన్నాయి పిల్లలకి, చిన్నపిల్లలకి. మీరు ఒకవేళ వెళ్ళే పని అయితే వెళ్ళి ట్రై చేయండి, బాగానే ఉన్నాయి. నాకైతే హెచ్ఎండ్ఎంలో ఇవి మాత్రం ఆఫర్స్లో కదా వచ్చి, ఈ ఆల్మోస్ట్ ఈ 5 ఫ్రాక్స్ వచ్చి నాకు $20 పడ్డాయి. నార్మల్గా క్వాలిటీ బాగున్నాయి. ఈ సమ్మర్లో వేసుకోవడానికి మనం ఇవి చాలా బాగుంటాయి. మేమైతే ఈ ఫ్రాక్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ 3 పిల్లలకి తీసేసుకున్నాము, ఒకసారి వేద్దామని అనేసి సేమ్ టైంలో. అందుకు ఇంకా మార్నింగ్ షాపింగ్కి వెళ్ళొచ్చాం కదా, ఆ రోజు ఆఫ్టర్నూన్ మాకు స్కూల్లో పిల్లలకి ఇలా మెడల్స్ సెరమనీ ఉన్నింది. అది బుక్స్ రీడింగ్లో మనకి పేజెస్ అని చదవాలి. దాంట్లో ఎక్కువ పేజెస్ చదివిన వాళ్ళకి గోల్డ్ మెడల్, తర్వాత బ్రాంజ్, సిల్వర్ అలా ఇస్తారు. కానీ గోల్డ్ మెడల్స్ అందరికి ఎక్కువ మందికి ఏం రాదు, కొంతమంది పిల్లలకే వస్తుంది. బ్రాంజ్ అండ్ సిల్వర్, కొంచెం సిల్వర్ ఎక్కువ మందికి వస్తుంది. అలాగా పేజెస్ వాళ్ళు చెప్పిన పేజెస్ కంటే రీచ్ అవ్వాలి ఎక్కువ. అలాగా మాది ఇష్యూ అయితే వాళ్ళు 5,000
పేపర్స్ అంటే అలా చదవాలి అని ఉంటే మా దీక్షణ్ అయితే ఆల్మోస్ట్ 19,000 పేజెస్ చదివేశాడు. ఇక్కడ యూఎస్లో పిల్లలకి మాత్రం మెయిన్ వాళ్ళకి రీడింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇక్కడ బాగా నేర్పిస్తారు మనం బుక్స్ ఇక్కడ రీడింగ్ అనేది. మనకి ఇండియాలో మనం అంతగా చదవం కదా బుక్స్. ఇక్కడ మాత్రం చిన్నప్పటి నుంచే వాళ్ళకి లైబ్రరీకి తీసుకొని వెళ్ళడం స్కూల్లోనే కానీ ఆ బుక్స్ రీడింగు అవన్నీ వాటి మీద ప్రజెంటేషన్స్ అవి చాలా ఇస్తారు. ఇంక ఇక్కడ అక్కడ కనిపిస్తున్నారు కదా అది మా దీక్షు వాళ్ళ క్లాస్ టీచరు. ఇక్కడ క్లాస్కి సపరేట్గా ఉంటారు. అంటే ఈచ్ సబ్జెక్ట్కి ఒక టీచర్ అలా కాకుండా ఎవ్రీ క్లాస్కి 1 టీచర్ అలా ఉంటారు. ఇంక ఇక్కడ పేరెంట్స్ చూడండి అందరూ ఆల్మోస్ట్ 4th గ్రేడర్ పేరెంట్స్ ఒక 90-80% దాకా అందరూ వచ్చేసేసారు పేరెంట్స్. ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే మా బుడ్డమ్మ కోసం మళ్ళీ వెళ్ళాను. వాళ్ళకి ప్లే డేట్ అనమాట. అంటే ఇంకా బయట ఆ రోజు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసేసింది కదా. ఇంకొకప్పుడు నేను ఈ వీడియో తీసినప్పటికి ఇంకొక 1 వీక్ ఉండింది స్కూలు. వాళ్ళకి జస్ట్ ఒకరోజు నార్మల్గా అయితే పార్కుకి తీసుకొని వెళ్ళడం అలా చేస్తారు. గేమ్స్ డే ప్లే డేట్ అని పెట్టేసేసి. బట్ ఆ రోజు మాకు వెదర్ ఏమో బాగాలేదు అందుకనేసి వీళ్ళకైతే క్లాసుల్లోనే పెట్టేశారు అక్కడ గ్రౌండ్లో అలాగా. ఇంకా నేను కొంచెం లేట్గా వెళ్ళేసరికి మా బొడ్డమ్మ కొంచెం సాడ్ అయింది. వాళ్ళందరూ పేరెంట్స్ వచ్చేసేసారు మమ్మీ నువ్వు రాలేదు అనేసి. ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత కాసేపు ఆడుకుంది. తర్వాత క్లాస్ లోపలికి వెళ్ళి ఇంక ఇక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇంక ఇది వాళ్ళ టేబుల్. ఇంక అక్కడ పిల్లలు ఆల్మోస్ట్ టేబుల్కి ఒక 5 కిడ్స్ అలా కూర్చుంటారు. క్లాస్ రూమ్ కూడా చాలా పెద్దదే బాగుంటాయి. ఇంకా ఇక్కడ వీళ్ళకి క్లాస్లోనే టాయ్స్ కిచెన్ సెట్స్ అన్నీ టాయ్స్ ఉంటాయి. వీళ్ళకి ఇలా కాసేపు చదివిస్తారు మళ్ళీ కాసేపు ఆడిపిస్తారు అలా చేస్తారు. మనకి ఒక ప్రాపర్గా మొత్తం కూర్చొని పెట్టి స్టడీ అలా ఏముండదు. ఇప్పుడు మా పాప వచ్చేసేసి ఇక్కడ టీకే చదువుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆమె కిండర్ గార్డెన్కి వెళ్ళిపోతుంది. కిండర్ గార్డెన్ నుంచి కొంచెమైనా ఏమైనా స్టడీస్ కొంచెం చెప్తారు ఎక్కువ నెంబర్స్ అడిషన్స్ అన్నీ. బట్ మనం ఇంట్లో నేర్పించేసేసుకుంటాం కదా. ఇంక ఇక్కడ స్కూల్కి వెళ్ళేసిన తర్వాత ఇంకా లోపల అక్కడ బయట కాసేపు ఆడి ఇంక లోపలికి వచ్చి ఇలా అదే హ్యాట్లా ఉంది ఇంకా దానికి డెకరేషన్ చేస్తున్నాము. ఇంకా నేను మా బుడ్డమ్మ ఇద్దరం కలిసి దాన్ని డెకరేట్ చేసాము. ఫుల్ స్టోన్స్ తోటి ఒక లైన్ లాగా పెట్టి. కానీ బాగుంటుంది కదా పిల్లలతో అలా క్లాస్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేయడము. ఇంకా నేను మా హస్బెండ్ని కూడా రమ్మని అడిగితే తను నాకు మీటింగ్ ఉందిలే నేను రాను నువ్వు ఒక్కదానివి వెళ్ళేసిరా అని చెప్పేసి తను రాలేదు. ఇంక ఇక్కడ పిల్లలు మాత్రం అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ దాకా ఇలాగ పిల్లలకి పేరెంట్స్ వచ్చేసి ఇలాగ ప్లే టైం ఇచ్చేసేసారు. ఇంకా మా దీక్షుకి వాళ్ళకేమో 4th గ్రేడర్స్ కదా కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళకేమో పార్కులోకి తీసుకెళ్లారు. కానీ ఇంకా వీళ్ళని ఇంకా ఇక్కడ క్లాసుల దగ్గర ఆడిపించేసేసారు. వీళ్ళకి 3 క్లాసెస్ ఉంటాయి డీకేవి. ఇది వీళ్ళ క్లాసు చూసారా కొంచెం పెద్దదిగానే ఉంది కదా. ఇలా ఎవరి టేబుల్స్ వాళ్ళకి మళ్ళీ స్క్రీన్ ఉంటుంది అటు సైడ్ అంతా గేమ్స్ ఉంటాయి. ఇంకా గేమ్స్లో కూడా గేమ్స్ బాగానే ఆడుకుంటారు వీళ్ళు. ఇంక వీళ్ళు నాకు తెలిసి మోస్ట్లీ వీళ్ళకి చదువు కంటే ఈ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీసే ఎక్కువ ఉంటాయి. కిండర్ గార్డెన్ నుంచి కొంచెం ఎక్కువ చెప్తారు. ఇంక మేమిద్దరం కలిసి హ్యాట్ అలా రెడీ చేసేసాము. ఆ మెళ్ళోది దండ అండ్ స్పెట్స్ అవన్నీ మార్నింగ్ వెళ్ళగానే ఇచ్చేసేసారు వాళ్ళకి క్లాస్కి. ఏ గ్లాసెస్ వస్తాను ఓకే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ మన ఇద్దరం ఆడదాం రా అని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని పెట్టింది. ఇలాగ స్టిక్స్ ఉంటాయి. ఆ స్టిక్స్ తోటి ఆ మూవ్ అయ్యే ఫిషెస్ అన్నిటిని మనం తీయాలి. అలా ఎవరు తీస్తే వాళ్ళు విన్ అవుతారు. ఇంకా చూసారా వీళ్ళకి ఈ ప్లే టైంలో ఇలాంటి గేమ్స్ కూడా క్లాస్లోనే ఉంటాయి. ఇవి ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకి టైం ఉంటుంది కదా కొంచెం రీసెస్ అంటారు. ఇంకా ఆ టైంలో మొత్తం వాళ్ళు ఇలాగే గేమ్స్ ఆడుకుంటూనే టైం స్పెండ్ చేసేస్తారు పిల్లలు. ఇంక ఇక్కడ మేమిద్దరం ఆడుతుంటే వేరే పాప కూడా వచ్చి జాయిన్ అయిపోయింది. ఇంకా సరేలే వాళ్ళిద్దరు ఆడుకుంటారు కదా అని ఇంకా నేను డ్రాప్ అయిపోయాను.
ఇంకా వాళ్ళు వేసిన పేపర్స్ పెయింటింగ్స్ అన్నీ ఇలా వాళ్ళకి స్టిక్ చేస్తారు. ఇంకా అక్కడ లోపల ఆడేసి అమ్మ బోర్ వచ్చేసి ఇంక ఇక్కడ బయటకు వచ్చేసింది. ఇంక ఇది నెక్స్ట్ వేరే క్లాస్లోకి వెళ్ళి ఇలా రింగ్స్ వేసే గేమ్ కాసేపు పాపం అన్నీ ఆడడానికి ట్రై చేసింది. చూస్తారు అందరూ పేరెంట్స్, పిల్లలు మాత్రము లాస్ట్ ఆఫ్ ద 2 వీక్స్ స్కూల్లో ఇంకా పెద్ద స్టడీస్ ఏమి ఉండవు కదా, ఎక్కువ ఇలాంటి గేమ్స్ యాక్టివిటీస్, వీళ్ళకి మూవీస్ కూడా పెడతారు క్లాసులో. ఇంక ఇలానే ఉంటుంది. పాపం ఫుల్ ఎంజాయ్ చేసేసారు పాపం వాళ్ళైతే ఆ 2 అవర్స్. ఇప్పుడు నేను మీకు ఒక మంచిగా ఎమ్మీగా ఉండే కిచిడి చేసి చూపిస్తా కీన్వాతోటి, చాలా బాగుంటుంది. ఇంక ఆ రోజు ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి నేను ఇంక ఇక్కడ కిచిడి చేసేస్తున్నాను. ఇంకా మనకి పెసరపప్పు ప్రోటీన్ బాగుంటుంది, ఇంకా తినడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. మా దీక్షుకి టీత్కి ఎక్స్టెన్షన్స్ పెట్టారు కదా, అవి పాపం వాడు నార్మల్గా ఫుడ్ చేసి తినాలంటే చాలా కష్టంగా ఉంది. బాగా స్మూత్ ఉండాలి, లేదంటే కొంచెం లిక్విడ్గా ఉంటే అలా తినగలుగుతున్నాడు. ఇంకా అందుకనేసి ఇంక ఇక్కడ నేను సరేలే కిచిడి చేస్తే ఈజీగా ఉంటుంది తినడానికి అని చెప్పేసి ఇంక ఇక్కడ కిచిడి చేసేస్తున్నాను. ఇంకా దానికోసము ఒక 3/4 కప్పు మూంగ్ దాల్ తీసుకొని దాన్ని కాసేపు ఫ్రై చేసేస్తున్నాను లైట్గా పచ్చివాసన పోవడానికి. ఇంకా అది ఫ్రై చేసేసుకొని జస్ట్ నేను ఇంకా ఒక కప్పు నిండా కీన్వా కూడా తీసుకుంటాను. ఈ రెండింటిని నేను చక్కగా సోక్ చేసేసుకుంటాను ఒక 1/2 అవర్ 1 అవర్ అలాగా. మనకి పప్పు అనేది ఎక్కువ సోక్ చేసామనుకోండి మనకి గ్యాస్ ఫామ్ అయ్యకుండా ఉంటుంది కదా, అందుకోసము ఇంక ఇవి ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా ఇంకా తర్వాత సోక్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను పక్కన టీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ అయిపోయింది కదా, అందుకే ముందు సోక్ చేసి పెట్టేసుకుంటున్నా డిన్నర్కి బాగుంటుందని. ఇంకా పెసరపప్పులోకి 1 కప్పు నిండా కీన్వా తీసుకుంటున్నాను. మనం ఈ కీన్వా పేస్ట్లో వచ్చేసేసి మనకి మిల్లెట్స్ తీసుకోవచ్చు, లేదంటే జొన్న రవ్వ ఉంటుంది కదా, జొన్న రవ్వ తీసుకోవచ్చు, లేదంటే సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ సగ్గుబియ్యం రాగి పిండి ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇది అంతా చక్కగా నేను 1 కప్పు కీన్వా అండ్ 1/2 కప్పు పెసరపప్పు తీసేసుకొని ఇంకా చక్కగా సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను ఒక 1/2 అవర్. లేదంటే మనకి బాగోదు సోక్ అవ్వకపోతే కీన్వా కూడా. ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాను బయట, క్లాసెస్ అండ్ ఇంకా షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ. ఇంకా బాగా హెడేక్ వచ్చేసింది. ఇంకా ఈవినింగ్ అయితే టీ తాగాలి కదా, ఇంకా ఇక్కడ టీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇవి పెసరపప్పు అండ్ కీన్వా వాష్ చేసి పెట్టేసుకున్నా. దాంట్లోకి కొంచెం ఆనియన్, 1 టమాటా, కొంచెం పచ్చిమిర్చి, మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, అండ్ 1 కప్పు నిండా బీన్స్ అండ్ క్యారెట్ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పసుపు, కొంచెం జీరా, ఇంకా దీంట్లో వాటర్ వేసేసుకోవడమే. 1:1 కప్పుకి కీన్వాకి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నేను 1/4 కప్పు 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి టోటల్ నేను ఆల్మోస్ట్ 6 కప్స్ వాటర్ తీసుకుంటాను, 6 to 6.5. తర్వాత కావాలంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు. మీకు 6.5 to 7 కప్స్ అయితే కొంచెం చక్కగా బాగా మెత్తగా ఉంటుంది. ఇంకా నేను వాటర్ వేసేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ 3 or 4 విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా తినే ముందు మీరు దాంట్లోకి పోపు వేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఇంక ఇక్కడ మా దీక్షు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి నేను ఇంకా ఈ కిచిడి కోసం అవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటే, లేదు మమ్మీ నేను ఇంకా ఇక్కడ స్మూతీ చేసుకుంటాను అని అనేసి ఇంకా వాడు స్మూతీ చేసుకుంటున్నాడు. ఇంకా అవకాడో స్మూతీ వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా పాపం నార్మల్గా ఫ్రూట్స్ కూడా ఏం తినలేకపోతున్నాడు. ఎక్కువ ఇలాగ స్మూతీలు, కొంచెం కర్డ్ రైసు, ఎక్కువ కర్రీ వేసి కొంచెం దాల్ తోటి అలా పెడితే తప్ప, ఇంకా అందుకని ఇక్కడ ఓన్గా ఇంకా అవకాడోది స్మూతీ చేసేసుకుంటున్నాడు, మిల్క్ అవకాడో. ఇంకా నట్స్ మార్నింగ్ సోక్ చేశాను, ఆ నట్స్ కూడా తినట్లేదు. ఇంకా సరేలే ఇవన్నీ వేసేసి స్మూతీ చేసేసుకుంటే బెటర్ కదా అనేసి ఇంకా నేను కూడా ఈజీగా తాగేస్తారులేని ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను చేసుకోమని చెప్పేసి. పాపం చేసేసుకుంటున్నాడు. ఇంక ఈవినింగ్ పార్కుకి వెళ్ళాలి. ఇంకా పార్కుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పోపు వేసుకొని తినేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు తొందరగా తినేస్తున్నాను కాబట్టి 6 లోపు నాకు ఒక్కదానికి కొంచెము మిక్స్ చేసేసుకొని తీసేసుకొని ఇంకా నేను అందులోకి పోపు వేసుకొని నేను డిన్నర్ చేసేసి పార్కుకి వెళ్ళాను. ఎందుకంటే పార్కు నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. నేను ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, లేట్గా తినలేను ఫుడ్, ఇంకా అందుకోసము. ఇంక ఇక్కడ చూసారా చాలా పర్ఫెక్ట్గా బాగా కుక్ అయిపోయింది కదా.
కదా, దాన్ని కొంచెం గరిటతోటి స్మాష్ చేసేసుకోండి, మీకు చక్కగా మెదిగిపోతుంది లోపల. ఇంకా వెజ్జీస్ కూడా వేసాం కాబట్టి చాలా హెల్త్కి మంచిది, మనకి ఇంకా ఫైబర్, కీన్వాలో ఫైబర్ ఉంటుంది. ఇంకా వెజ్జీస్ మీకు నచ్చినన్ని వెజ్జీస్ వేసుకోండి, హ్యాపీగా తినేయొచ్చు అలాగా. ఇంక ఇక్కడ నేను నెయ్యితోటి వేసేస్తున్నాను పోపు. ఆ నెయ్యిలోకి కొంచెము క్యాష్యూస్ అండ్ కొంచెము పెప్పరు, నార్మల్గా పోపు ఉంటుంది కదా ఆవాలు, అవన్నీ వేసుకొని కొంచెం రెడ్ చిల్లీ వేసేసుకొని ఇంకా కర్లీ లీవ్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ఇంకా ఈ పోపు మీరు తినే ముందు వేసుకుంటే వేడిగా బాగుంటుంది. నేను ఇంకా దాంట్లో మిక్స్ చేద్దామని వేసుకొని వదిలేసి ఇంకా సరేలే నేను కొంచెమే తింటున్నాను కదా, నా వరకు కొంచెం వేసేసుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి, ఇది కిచిడి చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే అసలు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు డిన్నర్కి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.